హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి జ్యువెలరీ వ్లాగ్ అనమాట. సో యాక్చువల్గా ఇది పొంగల్కి ముందే అప్లోడ్ చేయాలి, బట్ నాకు అవ్వలేదు. సో అందరూ పొంగల్ మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారు అనుకుంటున్నాను. అండ్ నాకు కూడా పిల్లలతో వెకేషన్తో అప్లోడ్ చేయడం అవ్వలేదు. సో ఫైనలీ ఐఎమ్ హియర్ అనమాట విత్ దిస్ వీడియో. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ వచ్చేసి నేనైతే ఇది గుట్ట పూసలు హారం అంటారు కదా, సో అందులో షార్ట్ అనమాట. సో చాలా బాగుంది ఇదైతే. నేను ఇది వచ్చేసి ఫ్రమ్ మీషో తీసుకున్నాను. మనం అన్నిటికీ గోల్డ్ వేసుకుని వెళ్ళలేము, అలానే కిడ్స్ ఉన్న వాళ్ళు కానీ లేదు అంటే ఎఫర్ట్ చేయలేము అన్న వాళ్ళు కూడా ఇలాంటివి వేసుకోవచ్చు. బేసిక్గా ఏంటి అంటే ఇది చాలా మంచి లుక్ ఇస్తుంది. సో దానికి ఇయర్ రింగ్స్ అయితే ఇవి పెయిరప్ చేశారు విత్ గోల్డ్ అండ్ పింక్ కాంబినేషన్ అనమాట. మనకు అక్కడక్కడ గోల్డ్, పింక్, అలానే గ్రీన్ కూడా ఒక కుందన్ లాగా ఇచ్చారు. సో చాలా అవుట్ఫిట్స్కి సెట్ అవుతుంది, శారీ, హాఫ్ శారీస్ మీదకి. అండ్ చాలా ట్రెడిషనల్గా ఉంటుంది. నాకు ఆ ఇయర్ రింగ్స్ చిన్నగా అనిపించాయి. సో నేనైతే కొంచెం లోటస్ షేప్లో ఉన్నవి తీసుకున్నాను. సో దట్ ఈస్ ఆల్సో ఫ్రమ్ మీషో. సో ఈ సెట్ అంతా కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. అరౌండ్ 600 అలా పడింది నాకు. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. చిన్న ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే లుక్ ఇలా ఉంది. యాక్చువల్గా సెట్ మీదకి వచ్చిన ఇయర్ రింగ్స్. సో ఓవరాల్ లుక్ అయితే ఇది. అది నేను చూపించాను కదా లోటస్ టైప్ తీసుకున్నాను అని. కొంచెం గ్రాండ్గా లుక్ కావాలి అంటే మనం ఆ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే బాగుంటుంది. సో యూ కెన్ సీ హియర్ అనమాట. సో ఇవి పెయిరప్ చేస్తే చాలా గ్రాండ్గా ఉంది లుక్ అనేది. మా డాడీ చూస్తున్నారు, అందుకే నవ్వుతున్నాను అక్కడ అలా చేస్తాను ఏంటి అని. ఎనీవేస్, సో ఇదైతే మంచిగా ట్రెడిషనల్గా ఎనీ అకేషన్స్, ఎనీ ఫంక్షన్స్కి చాలా బాగుంటుందండి. డెఫినెట్గా ట్రై చేయండి. ఇన్ కేస్ ఎవరైతే సింపుల్గా కావాలి అని అనుకున్నారో వాళ్ళు దానికి వచ్చిన ఇయర్ రింగ్స్ ఉంచుకోవచ్చు. ఇట్స్ అప్ టు యూ అనమాట. బట్ లుక్ వైజ్ అయితే చాలా బాగుంది. మీషోలో లాంగ్ కూడా ఉన్నాయి ఇందులో, బట్ కాస్టింగ్ వేరే ఉంది. డెఫినెట్గా చూడండి మీరు కూడా ఒకసారి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరికైతే షార్ట్ అండ్ స్వీట్గా సింపుల్గా కావాలి అని అనుకుంటారో అలాంటి వాళ్ళకి జ్యువెలరీ అనేది మోస్ట్ ప్రిఫరబుల్ అనమాట. లేదు మనం ఇప్పుడంతా కూడా ట్రెండింగ్ శారీస్ వేసుకుంటున్నారు కదా, సింపుల్ శారీస్, అలాంటి వాటి మీద కూడా ఇలాంటి జ్యువెలరీ అనేది మనం పేరప్ చేయొచ్చు. సో ఇది వచ్చేసి గోల్డ్ అండ్ స్టోన్ కాంబినేషన్. అసలు గోల్డ్ లానే ఉంటుంది ఇది చూడడానికి. గోల్డ్ రెప్లికాని కూడా ఎవరో కానీ ఐడెంటిఫై చేయరు. అండ్ దీనికి వచ్చేసి చిన్న ఇయర్ రింగ్స్ ఇచ్చారు, చాలా క్యూట్గా ఉన్నాయన్నమాట. ఆ ఇయర్ రింగ్స్ కూడా చాలా క్లాసీ లుక్ ఇస్తాయి అండ్ ఎలిగెంట్గా ఉంటాము. సో ఇక్కడ నేను మీకు వేసుకుని చూపిస్తాను సో దట్ అర్థమవుతుంది. సో మన జ్యువెలరీ కలెక్షన్లో ఇది వన్ ఆఫ్ ది కలెక్షన్స్లా ఉండాలి అని నాకు అనిపించింది బేసిక్గా. ఎందుకు అంటే చాలా ఈజీగా వేసుకోవచ్చు, ఈజీగా క్యారీ చేయొచ్చు. అండ్ గోల్డ్ కూడా ఏమాత్రం తీసిపోదు ఈ జ్యువెలరీ అయితే. సో లుక్ చూసారు కదా, జస్ట్ నేను ఏం వేసుకోకుండా జస్ట్ ఈ జ్యువెలరీ సెట్ వేసుకున్నా కూడా ఎంత డీసెంట్గా అండ్ ఎలిగెంట్గా క్లాస్గా ఉంది అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు బీడ్స్ బాగా ట్రెండింగ్లో ఉన్నాయి. సో ఇది నేను లాంగ్ బ్యాగ్ తీసుకున్నాను, ఇప్పుడు కూడా మీషోలో అవైలబుల్ ఉంది. సో ఇది వచ్చేసి గ్రీన్ బీడ్స్ వచ్చాయి అండ్ కింద వచ్చేసి లాకెట్ ఇచ్చారు. యాక్చువల్గా ఇప్పుడు ఈ బీడ్స్ అండ్ అలాగే హెవీ లాకెట్స్ చాలా ట్రెండింగ్లో ఉన్నాయండి. అండ్ ఎనీ శారీకి సూటబుల్ అనమాట. ఒక 2-3 కలర్స్ మన దగ్గర ఉంటే మనం ఈజీగా స్టైల్ చేయవచ్చు, చాలా ఈజీగా. దీనికి ఇయర్ రింగ్స్ కూడా హెవీగానే ఇచ్చారు. చూస్తున్నారు కదా, ఇయర్ రింగ్స్ వచ్చేసి కుందన్కి ఉన్న సేమ్ కలర్లోనే ఇచ్చారనమాట. సో ఇది వేరే అదర్ కలెక్షన్ అనమాట. అంటే నేను అన్నీ డిఫరెంట్గా తీసుకున్నానండి. బికాస్ ఎప్పుడు ఒకేలా స్టైల్ చేయలేము కదా, ఇలా తీసుకుంటే మనకి నచ్చినట్టు మనం స్టైల్ చేసుకోవచ్చు. అండ్ ప్రతి అకేషన్కి మనం గోల్డ్ కూడా వేసుకోలేము. ప్లీజ్ ఇగ్నోర్, మా మమ్మీ వెనకాల మిర్రర్లో పడింది, నేను చూసుకోలేదు. అండ్ ఈ ఇయర్ రింగ్స్ జస్ట్ 220 అలా పడినాయి. ఈ ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయండి. సో ఇలా మనం బీడ్స్ ఏదన్నా వేసుకున్నప్పుడు చిన్న బ్లాక్ బీడ్స్ వేసుకుని కూడా పెట్టుకోవచ్చు. దట్ ఈస్ ఆల్సో ఫ్రమ్ మీషో అనమాట. అండ్ ఇక్కడ బ్యాంగిల్స్ వచ్చేసి ఫ్రమ్ మీషో. సో ఇది 180 అలా పడింది నాకు. సింపుల్గా మనం ఎక్కడికన్నా అవుటింగ్కి వెళ్ళినప్పుడు అలాగా బ్యాంగిల్స్ వేసుకోవాలి అంటే వేసుకోవచ్చు. అండ్ ఇవి లక్ష్మీదేవి బ్యాంగిల్స్ అనమాట. మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుందో లేదో నాకు తెలీదు. నేను ఇవి వచ్చేసి సౌత్ ఇండియాలో తీసుకున్నాను. నాకు ఈ బ్యాంగిల్స్ 2000 పడ్డాయి. బట్ ట్రస్ట్ మీ గాయస్, ఇదైతే ఈజీగా సేమ్ గోల్డ్ బ్యాంగిల్స్ లానే ఉంటాయి.
సౌత్ ఇండియాకి ఎప్పుడైనా వెళ్తే ట్రై చేయండి. కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపిస్తుంది కానీ వర్త్ అనమాట. అంటే మనం లాంగ్ టర్మ్గా యూస్ చేయవచ్చు. సో ఇవి వచ్చేసి నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. సో ఇదేంటంటే పీకాక్ డిజైన్ విత్ స్టోన్స్, అలానే కింద పర్ల్స్ వచ్చాయి. ఇవి కూడా చాలా బాగున్నాయి. పాట్ ఆఫ్ జ్యువెలర్స్ అని ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది. సో నేను అన్ని సోషల్ ప్లాట్ఫామ్స్ మీద తీసుకున్నాను ఒకటి మేబీ మీలో ఎవరికైనా యూజ్ అవ్వచ్చు అనేసి. ఇది నేను మా అన్నయ్య మ్యారేజ్కి తీసుకున్నాను అనమాట. సో దట్ ఏంటి అంటే హెవీగా కనిపిస్తాము. నేను చెప్పాను కదా సౌత్ ఇండియాలో జ్యువెలరీ అని చెప్పి, ఇది కూడా నేను సౌత్ ఇండియాలోనే తీసుకున్నాను. ఇది కూడా ఇంకా అసలు గోల్డ్ లానే ఉంటుందండి. అండ్ ఇయర్ రింగ్స్ కూడా వెరీ యూనిక్ డిజైన్ అనమాట. పైన లక్ష్మీదేవిని ఇచ్చి కింద మనకి ఇదంతా ఇచ్చారు, ఏమంటారు ముత్యాలు అంటాం కదా, సో వాటితో ఇచ్చారు కింద బుట్ట. అండ్ వెరీ గుడ్ టు వేర్ అనమాట. సో డెఫినెట్గా మీరు కూడా ఎప్పుడైనా సౌత్ ఇండియాలో, అంటే ఇదే కలెక్షన్ అవైలబుల్ ఉంటుందని కాదు, యూ కెన్ చూస్ ది బెస్ట్ కలెక్షన్ అనమాట. కొంచెం ప్రైసింగ్ అయితే ఎక్కువ ఉంటుంది, అది కూడా చెప్తున్నాను. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఎప్పుడన్నా. సో ఏంటంటే మనం తీసుకునే గోల్డ్, ఈ గోల్డ్ ఇమిటేషన్ గోల్డ్ అనేది మనం వైజ్గా చూస్ చేసుకుంటే మంచి అకేషన్స్ కూడా వేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి నేను తీసుకున్నాను మా అన్నయ్య మ్యారేజ్కి, పాపిడి పిండి అంటాం కదా, సో ఇది కూడా నేను మా అన్నయ్య మ్యారేజ్కి తీసుకున్నాను. చూసారు కదా ఇక్కడే ఒక బ్రైడల్ లుక్లా వచ్చేసింది. సో ఈ పాపిడి పిండి కూడా వచ్చేసి ఎలా ఉంటుంది అంటే లక్ష్మీదేవి ఉంటుంది. అండ్ ఇలాగా నేను ఒక సెట్లా పెట్టుకున్నానండి. సౌత్ ఇండియా జ్యువెలరీ అంతా ఇలాగా అండ్ ఈ పాపిడి పిండి కలిపి ఏదైనా మనం చిన్న వడ్డానంతో పేరప్ చేస్తే చాలా బాగుంటుంది. సో నేను నెక్స్ట్ వేసుకున్న ఈ లాంగ్ హారం వచ్చేసి ఇట్ ఈస్ ఆల్సో ఫ్రమ్ మీషో. సో ఇది అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ కలెక్షన్స్ ఫ్రమ్ మీషో అనమాట. అసలు ఎంత వర్త్ అంటే ఆ గోల్డ్కి కూడా అసలు తీసిపోదు అనమాట ఏమాత్రం కూడా. సో చాలా బాగుంది ఇది కూడా. సో ఇక్కడ నేను మీకు క్లియర్గా చూపిస్తున్నాను పాపిడి పిండి అనేది. ఇది కొంచెం యాంటిక్ మోడల్, ఇది కూడా గోల్డ్ లానే ఉందండి. ఇది వచ్చేసి నాకు 400 అలా పడింది. నేను జస్ట్ లోకల్ మార్కెట్లో తీసుకున్నాను, మా మమ్మీ వాళ్ళ ఊరు కాకినాడలో. ఎవరైనా ఇన్ కేస్ కాకినాడ వ్యూయర్స్ చూస్తే మాత్రం కాకినాడ మెయిన్ రోడ్లో జాగృతి కలెక్షన్స్ అని ఉంటుంది. మీరు అక్కడికి వెళ్తే ఆల్మోస్ట్ మీకు కావాల్సిన అన్ని ఐటమ్స్ దొరుకుతాయండి. డెఫినెట్గా వెళ్ళండి. ఎవరైనా కాకినాడ నుంచి ఇన్ కేస్ ఈ వీడియోస్ చూస్తూ ఉంటే మాత్రం ఎవరికైనా మ్యారేజెస్ కానీ లేదు ఏదైనా అకేషన్స్ ఉన్నా కూడా అక్కడ మంచి జ్యువెలరీ కలెక్షన్ అయితే ఉంటుంది. అండ్ మనం కొంచెం బార్గెన్ చేయొచ్చు కూడా, మనం ఎక్కువ తీసుకుంటే వాళ్ళు తగ్గిస్తారు. సో నేనైతే ఎక్స్పీరియన్స్ చేశాను, సో అందుకే చెప్తున్నాను. సో నెక్స్ట్ ఇది వచ్చేసి నా దగ్గర అంత గోల్డ్ రిలేటెడ్ ఉంది కదా, ఒకటైనా స్టోన్ రిలేటెడ్ ఉండాలి అనే ఐటమ్ నేను ఇది తీసుకున్నాను. ఇది వచ్చేసి నాకు 1800 పడింది. ఇది కూడా నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను, చాలా లాంగ్ బ్యాక్ అండి. సో ఏంటి అంటే మనం అన్నీ ఒకే వెరైటీ కాకుండా ఇలా డిఫరెంట్ వెరైటీస్ పెట్టుకోవడం వల్ల ఏ శారీ మీదకి ఎలా బాగుంటుంది అని మనం పేరప్ చేయొచ్చు అనమాట. సో దానికి వచ్చేసి ఇయర్ రింగ్స్ ఇలా ఇచ్చారు అండ్ సెట్ వచ్చేసి ఇలా ఉంది. ఇది కూడా చాలా గ్రాండ్గా ఉంటుందండి ఈ జ్యువెలరీ సెట్ కూడా. సో మీరు డెఫినెట్గా ట్రై చేయండి. అంటే నేను చెప్పిన పేజెస్లో కొంతవరకు నేను చెప్పిన ఉంటాయి, మీషో కానీ ఇన్స్టాగ్రామ్ పేజ్లో కానీ. నేను అవుట్ ఆఫ్ ది సోషల్ ప్లాట్ఫామ్ కాకుండా తీసుకున్నవి, అంటే సోషల్ లైక్ మీషో ఇలాంటివి తీసుకున్నవి కాకుండా వేరేవైతే నేను జస్ట్ బయట తీసుకున్నాను, జస్ట్ నా దగ్గర ఉన్న కలెక్షన్ చూపిద్దామని. అండ్ దీనికి నేను మ్యాచింగ్ పాపిడి పిండి తీసుకున్నాను. ఎప్పటికైనా దీనికి సెట్ అయ్యే ఒక వడ్డానం తీసుకోవాలని నాకు ఉంది, డెఫినెట్గా తీసుకుంటాను ఎప్పటికైనా. సో ఇదన్నమాట ఓవరాల్ లుక్ అయితే. సో చాలా బాగుంటుందండి మనకి సిల్వర్ వీవింగ్ ఉన్న శారీస్ వాటి మీదకి. అండ్ ఈ పెద్ద బుట్టలు చూసారు కదా, సో నేను ఇది అన్నీ మ్యారేజ్కి తీసుకున్నాను. చంప సవరాలు అలానే ఈ పెద్ద బుట్టలు అనమాట. ఇప్పుడు ఈ లుక్ కూడా చాలా ట్రెండింగ్లో ఉందండి. ఇప్పుడు అందరూ ఇలా హెయిర్ లీవ్ చేసుకుని పెద్దగా బుట్టలు అలానే చంప సవరాలు పెట్టుకున్నారు. సో చూసారు కదా నేను అంత జ్యువెలరీని వేసి ఎలా ఉంటుంది అంటే, ఇంకా మన దగ్గర కలెక్షన్ అంటూ ఉంటే ఇంకా మన చాయిస్, మనం ఎలా అన్నా పేరప్ చేసుకోవచ్చు అకార్డింగ్ టు ద ఈవెంట్, అకార్డింగ్ టు ద అకేషన్ అండ్ అకార్డింగ్ టు ద ప్లేస్ అని. సో ఈజీగా అంటే ఈజీగా. ఒకవేళ మీకు ఈ కలెక్షన్ నచ్చితే చెప్పండి, నేను ఇంకా చేస్తాను. సో నేను ఇందాక మీషోలో వర్త్ అని చెప్పాను కదా, లాంగ్ వీడియో విత్ ఇయర్ రింగ్స్, అందులోనే మనకి షార్ట్ కూడా ఇచ్చారండి. సో ఈ షార్ట్ లాంగ్ అండ్ విత్ ఇయర్ రింగ్స్ 900 చేంజ్ అలా పడింది. ఇప్పుడు ఇంకా తక్కువకే వస్తుంది.
సో మన జ్యువెలరీ కలెక్షన్లో ఇది కూడా డెఫినెట్గా ఉంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే నేను ఇది చాలా శారీస్ మీదకి పేరప్ చేశాను. అలానే లాంగ్ అనార్కలి డ్రెస్సెస్ ఉంటాయి కదా, కొంచెం ట్రెండీగా కొద్దిగా ట్రెడిషనల్గా ఉన్నవి, వాటి మీద కూడా అసలు టూ గుడ్ టు వేర్ అనమాట. వాటి మీద కూడా ఈ జ్యువెలరీ అనేది చాలా బాగా సెట్ అవుతుంది. ఇయర్ రింగ్స్ కూడా విత్ వైట్ స్టోన్ చాలా బాగా ఇచ్చారు. మీరు చూడొచ్చు అనమాట ఇక్కడ. సో డెఫినెట్గా మీరు చూడండి, మీషోలోకి వెళ్ళండి. ఇన్ కేస్ నాకు కానీ కోడ్స్ మాత్రం అవైలబుల్ ఉంటే నేను షేర్ చేస్తాను కోడ్స్ కూడా. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లాంగ్ హారం కూడా నేను క్లియర్గా చూపిస్తున్నాను మీకు. ఇది వచ్చేసి లక్ష్మీ కాసుల హారం అంటారు కదా, సో అలా ఉంది. యాక్చువల్గా కాసులు కాదు కానీ లక్ష్మీ బొట్టు మాల, ఎస్ రైట్, లక్ష్మీ బొట్టు మాల అంటాం కదా, సో అది. ఇది ఒక్కటి వేసుకున్నా కూడా మన లుక్ అంతా చాలా మారిపోద్దండి. పట్టు శారీస్ మీద కానీ, లేదు అంటే సేమీ ఫ్యాన్సీ పట్టు ఉంటాయి కదా, ఇలాంటి శారీస్ మీదకి. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఇది వచ్చేసి నేను క్లియర్గా చూపిస్తున్నాను, సౌత్ ఇండియాలో తీసుకున్నానని చెప్పాను కదా, చూసారు కదా, మొత్తం అంతా లక్ష్మీ కాసులు ఉన్నాయి, లక్ష్మీదేవి బొమ్మలు ఉన్నాయి. అండ్ కింద పింక్, అలానే గ్రీన్, అలానే వైట్ ముత్యాలు ఇలా ఇచ్చారు. గోల్డ్ అంటే ఇంకా అసలు ఎవరైనా సరే ఇది గోల్డే అంటే కూడా నమ్మేస్తారు. సో అలా ఉంది. ఇది మాత్రం ఫ్రమ్ సౌత్ ఇండియా అండి. నేను చెప్తున్నాను కదా, సౌత్ ఇండియాలో కూడా కలెక్షన్ బాగుంటుంది. అండ్ ఇయర్ రింగ్స్ చూసారు కదా, చాలా యూనిక్గా ఇచ్చాడు. పైన లక్ష్మీదేవిని, అలానే కింద మళ్ళీ ఒక చిన్న ఫ్లవర్ విత్ పర్ల్స్, అండ్ కింద వచ్చేసి మళ్ళీ ఒక బుట్ట అండ్ విత్ పర్ల్స్ ఇచ్చారనమాట. సో ఇదంతా కూడా చాలా బాగుంటుందండి. సో నేను ఇక్కడ నా జ్యువెలరీ అంతా ఒక చోట పెట్టి చూపిస్తున్నాను అనమాట, కొద్దిగా క్లియర్గా మీకు తెలియడానికి. ఇది వచ్చేసి స్టోన్ జ్యువెలరీ, అండ్ ఇది వచ్చేసి నేను సౌత్ ఇండియాలో తీసుకున్నాను అన్నాను కదా, చూస్తున్నారు కదా అసలు గోల్డ్ లానే ఉంది. ఇది వచ్చేసి పెద్ద ఇయర్ రింగ్స్ బుట్ట, అండ్ ఇది లోటస్ ఇయర్ రింగ్స్. ఇలాగా నేను మొత్తం అంతా కూడా ఇక్కడ డిస్ప్లే చేశాను. మీకు క్లియర్గా తెలియకపోతే లాస్ట్లో తెలుస్తుంది అనేసి నా దగ్గర ఉన్న జ్యువెలరీ కలెక్షన్ అంతా. థ్యాంక్ యూ, బాయ్. నచ్చితే వీడియో లైక్ చేయండి.